నల్గొండ జిల్లా డిండి మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ బలపరిచిన గీరా మౌని శ్రీనివాస్ గారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరారు. ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే గ్రామంలో వీధి లైట్ల సమస్య, పేద కుటుంబాల సంక్షేమం, హెల్త్ సెంటర్ల ఏర్పాటు, త్రాగునీటి సమస్య, సీసీ రోడ్ల ఏర్పాటు, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామని ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రుష్పాక సాయిలు, జంతి కరేణయ్య, ప్రమిళ, గొడుగు శ్రీలత, కటికల రామలక్ష్మయ్య, గుర్రం సురేష్, మహమ్మద్ రషీద్, కాసుల ఐలేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డిండి గ్రామ ప్రజల ముందుకు నేను సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. డిండి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద అందరికంటే బాగా సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను. చిన్నప్పటి నుండి మీ కళ్ళ ముందలే పుట్టి పెరిగిన వ్యక్తిగా సమస్యలను ప్రతి వాడ గల్లీ తెలుసుకున్న వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ ఆదరించి డిండి గ్రామ ప్రజలను మీరందరూ ఆదరించి నన్ను గెలిపించి ప్రతి సమస్యకు నేను ఒక ఆన్సర్గా మీ ముందుంటానని ప్రత్యేకంగా ఇక్కడ డిండిలో ఉన్నది కోతుల బెడద, కుక్కల బెడద, డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య, అనేకమైన సమస్యలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఐబీ భూములు చాలా కీలకం. ఐబీ భూములు అనేది చాలా కీలకం. దానికి 100%గా నా వంతు కృషి చేస్తానని ఈ డిండి గ్రామ ప్రజల ముందల ఈ సమస్యని క్లియర్ చేయగలుగుతానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా కోతుల సమస్య, ప్రతి ఇంటి నుంచి ఆడమ్మగా తేడా లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళితే అవి అటాక్ చేస్తున్నాయి. ఈరోజు ఇంట్లో నుంచి స్కూల్ పిల్లలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ప్రతి గల్లీలో మనుషుల కంటే ఎక్కువ డిండి గ్రామంలో కుక్కలు అయితేంది, కోతులు అయితేంది చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవన్నిటికీ నేను ఒక ఆన్సర్గా అవుతానని మీ ముందరకు వస్తున్నాను. ప్రజలు నన్ను ఆదరించి ఓటేసి నన్ను గెలిపిస్తారని ప్రత్యేకంగా మీ డిండి గ్రామ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఉంగరం గుర్తుపై ఓటేసి సీరియల్ నెంబర్ 1 పైనే ఉంటుంది. ఉంగరం గుర్తుపై ఓటేసి మీరందరూ మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, అలాగే 14 మంది అలాగే 14 మంది వార్డు మెంబర్లను గెలిపించి తర్వాత సర్పంచ్గా గెలిపిస్తారని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.